వివిధ ఉత్పత్తులు వస్తువులు కొనుగోలు చేసే ప్రతి వ్యక్తి వాటి నాణ్యత స్వచ్ఛత ప్రమాణాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని దుబాక పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ తెలిపారు. వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన BIS క్లబ్ ద్వారా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నకిలీ ఉత్పత్తులు నాణ్యత లేని వస్తువుల కొనుగోలు విషయంలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్లబ్ మెంటర్ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు రజిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలోని BIS క్లబ్ విద్యార్థులు నాణ్యమైన వస్తువులను ఎలా కొనుగోలు చేయాలి, నకిలీ ఉత్పత్తుల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలపై నాటికలు, నృత్య ప్రదర్శనలు చేసి అవగాహన కల్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు భూపాల్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చాలా మంది వినియోగదారులకు తమ హక్కులపై సరైన అవగాహన లేకపోవడంతో నకిలీ వస్తువులను కొనుగోలు చేసి మోసపోతున్నారని అన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం, వారి రక్షణతో పాటు హక్కులపై అవగాహన కల్పించడమే ఈ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వాటిపై ఉన్న హాల్మార్క్ వంటి నాణ్యత గుర్తులను పరిశీలించడం అవసరమని చెప్పారు. అలాగే BIS కేర్ యాప్ను ఉపయోగించి ఉత్పత్తుల నాణ్యతను తెలుసుకుని నమ్మకమైన వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గాజల రామచంద్రం, గవ్వల నాగేశ్వర్, ఈశ్వర్, CRPలు గణేష్, రవి, విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల ఉన్నత పాఠశాల దుబ్బాక ప్రధానోపాధ్యాయులు పట్నం భూపాల్ను మాట్లాడుతూ ఉన్నాను. మరి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో BIS ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించాం. మరి మా పాఠశాలలో BIS క్లబ్బు ఉండడం జరిగింది. దీనికి మెంటర్గా మా బయోసైన్స్ సీనియర్ టీచర్ రజిత మేడం ఉన్నారు. 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా మెంబర్గా ఉండి మరి వినియోగదారుల హక్కులకు సంబంధించినటువంటి కాంపిటీషన్ కార్యక్రమాలలో అయితేనేమి, అవేర్నెస్ కార్యక్రమాలలో అయితేనేమి మరి విద్యార్థులు చక్కని ప్రతిభను మరి అవేర్నెస్ను పొంది మరి వాళ్ళు భవిష్యత్తులో వచ్చేటువంటి కల్తీల నివారణకు మరి వస్తువుల నాణ్యత దెబ్బతినకుండా మరి ప్రజలందరికీ సమాజంలో ఎట్లా అందుకోవాలనేటువంటి చక్కని ప్రోగ్రాంలు పాఠశాలలో నిర్వర్తించడం జరుగుతున్నది. మరి దానిలో భాగంగా ఈరోజు ప్రపంచ హక్కుల దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ స్కిట్ కార్యక్రమము మరి వివిధ కార్యక్రమాలను రూపొందించి సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో మరి మా పాఠశాలకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి విద్యార్థులకు మా మెంటర్ రజిత మేడం కూడా మరి ప్రత్యేక అభినందనలు పాఠశాల పక్షాన తెలుపుతాం. ఇక్కడ ఏంటంటే నిన్న మార్చి 15వ రోజు వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో అవగాహన, పిల్లలకి విద్యార్థులకి అవగాహన అంటే వస్తువుల యొక్క నాణ్యత ప్రమాణాల గురించి అవగాహన కల్పించడం కొరకు మరి మా పాఠశాలలో స్కిట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే వినియోగదారుల హక్కు అంటే ఏంటంటే వినియోగదారులకు మార్కెట్లో లభించే ప్రతి వస్తువు నాణ్యత కలిగిన వస్తువు అనేది వినియోగదారులు పొందడం అనేది వారి యొక్క హక్కు. మరి ఈ విధంగా మార్కెట్లో వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచి వినియోగదారుల హక్కులను కాపాడాలని BIS యొక్క ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగానే మరి పాఠశాలలో అవగాహన కల్పించటకు అంటే వస్తువుల యొక్క నాణ్యతను ఎలా గుర్తించాలి, నాణ్యత ఉన్న వస్తువులను కొనుక్కోవడం అనేది అవగాహన కల్పించడం కొరకు మరి BIS వాళ్ళు క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగానే ప్రతిసారి మేము యాక్టివిటీస్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది.